నా పేరు దీక్షిత. నేను 4వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడు నేను గోదావరి పాఠం చెబుతున్నాము. గోదావరి నది మహారాష్ట్రలోని త్రయంబకం దగ్గర పుట్టింది. అక్కడి నుంచి మన తెలంగాణలో నిజామాబాద్ జిల్లాలో కందకుర్తి దగ్గర ప్రవేశిస్తుంది. అక్కడి నుండి ఆదిలాబాద్ వెళ్తుంది. అక్కడ బాసర దగ్గర సరస్వతి దేవాలయం ఉంది. అక్కడ అక్షరాభ్యాసం జరుగుతుంది. ఆదిలాబాద్ నుంచి నిర్మల్ వస్తుంది. నిర్మల్లో బాదనకుర్తి దగ్గర 7 పాయలు సప్త గోదావరి దాని సప్త గోదావరి అంటారు. అక్కడి నుంచి పోచంపాడు దగ్గర శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వస్తుంది. అక్కడి నుండి జగిత్యాలలో ధర్మపురి అనే ఒక ఊరు. అది అతి పురాతనమైన ఊరు. అక్కడ 2 గుళ్ళు ఉన్నాయి. ఒకటి యోగ నరసింహ, ఇంకొకటి ఉగ్ర నరసింహ. జగిత్యాలలో రాయపట్నం అనే ప్రాంతంలో కరీంనగర్ ఆదిలాబాద్ కలిపి ఒక వంతెన ఉంది. అక్కడి నుంచి ఆదిలాబాద్ 1 కిలోమీటర్ నడిస్తే అక్కడ గూడెం గుట్ట కనబడుతుంది. అక్కడి నుంచి దక్షిణం వైపు నడిస్తే కోటిలింగాల వస్తుంది.